హాయ్ ఐఎమ్ చిట్టి. స్పీడ్ 1 టెరాహైట్స్, మెమొరీ 1 జెటాబైట్. అదేనండి రోబో సినిమాలో చిట్టి అసలు పేరు. అలాంటి రోబో ఒకటి విజయవాడలో రూపుదిద్దుకుంది. శ్రీకారం చుట్టింది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులే. ఏఐ టెక్నాలజీకి మోటార్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం జోడించారు. విజయవాడ విఆర్ సిద్ధార్థ కాలేజీలోని హ్యాకథాన్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ రోబో సందర్శకులతో మాట్లాడడమే కాక అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతోంది. NLP-based robot from Avanti Institute of Engineering and Technology developed by GS and guided by Sri Lakshmi Ma'am and Sudarshan Sir. కృత్రిమ మేధస్సు ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే వినపడుతుంది. మనిషికి దీటుగా మనిషి ఆలోచనలతో పోటీ పడుతూ ఇప్పుడు అన్ని రంగాల్లో ఈ కృత్రిమ మేధస్సుని వినియోగిస్తూ ఉన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఏఐ హ్యాకథాన్కి వైజాగ్ నుంచి ఒక సరికొత్త రోబోని తీసుకువచ్చారు. ఈ రోబో మాట్లాడుతుంది, మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా ఇస్తుంది. అసలు ఏ విధంగా ఈ రోబో పనిచేస్తూ ఉంది అనేది తెలిపేందుకు మనతోటి విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోబో ఏ టెక్నాలజీతో తయారు చేశారు, ఎట్లా పనిచేస్తుంది? నా పేరు గణేష్. నేను అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చా. మా హెచ్ఓడి మేడం శ్రీలక్ష్మి మేడం ఆధ్వర్యంలో మేము ఏఐ టెక్నాలజీని వాడాము. సో దీన్ని మేము ప్యూర్లీ ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారానే మేము మొత్తం రోబోట్ని డెవలప్ చేశాము. దీంట్లో ఏఐ అనేది మొత్తం మేము సొంతంగా మా డేటాతో మేము చేసుకొని దీన్ని పూర్తిగా లైవ్లో తీసుకొచ్చాము. దీనికి మా కోఆర్డినేటర్ సుదర్శన్ సార్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. ఏ విధంగా పనిచేస్తుంది ఈ రోబో వచ్చేసరికి మనకి జస్ట్ ఇది చాలా దాని యొక్క మేధస్తో పనిచేస్తుంది. మీరు చెప్పినట్టు ఈ రోబో తర్వాత కూడా దీనికి ఇంకా లెగ్స్ అండ్ చేతులు కాళ్ళు బిగిస్తే అది కూడా ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ప్రెసెంట్ అయితే ఇది మనం ఇచ్చిన ఏదైనా సెంటెన్స్ ఇస్తే దాన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసి దాన్ని వెక్టర్స్గా మార్చుకొని కొసైన్ సిమిలారిటీ అనే ఒక కాన్సెప్ట్తో మోస్ట్ సిమిలర్ సెంటెన్స్ కనుక్కొని దాని యొక్క ఫంక్షన్ చేస్తుంది. సో దీన్ని ఇంకా మనం భవిష్యత్తులో ఇంకా చాలా విధంగా వాడుకోవచ్చు. మీకు ఇది తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది? సాధారణంగా ఉండే రోబోలకి దీనికి ఉన్న ప్రత్యేకత? దీన్ని మనం తయారు చేయడానికి ఇది దాదాపు మొత్తం సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పరంగా ఇది మాకు దాదాపు 4 రోజులు పట్టింది. సో దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే మామూలు బయట దొరికే రోబోట్స్ కన్నా ఇది చాలా చవక ధరలో మనకి వచ్చిన సింపుల్ మోటార్స్ అండ్ సెన్సార్స్తో మేము దీన్ని డెవలప్ చేశాము. మీరు చెప్పండి, ఇందులో ఎటువంటి హార్డ్వేర్కి సంబంధించిన టెక్నాలజీ వాడారు? ఎటువంటి హార్డ్వేర్ దీంట్లో ఉంది? ఏ విధంగా పనిచేస్తుంది? నమస్కారం సార్. ముందుగా నా పేరు సురేష్. దీంట్లో మెయిన్లీ మేము యూజ్ చేసినవి గేర్స్ అండ్ లింకేజెస్ సార్. సో నేను డిప్లొమాలో మెకానికల్ స్ట్రీమ్ నుంచి బీటెక్ లాటరల్ ఎంట్రీ కింద రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే రోబోట్లో గేర్స్ అండ్ లింకేజెస్ని యూజ్ చేయడం జరిగింది సార్. అండ్ దీంట్లో లిప్సింక్ మూమెంట్స్, ఐబ్రోస్ టిల్ట్ చేయడం, హెడ్ టిల్ట్ చేయడం, హెడ్ రొటేషన్, ఇలాంటి వాటికి మేము యూజ్ చేసింది ఇనిషియల్ మూమెంట్ యూనిట్ అని చెప్పి IMU అనే చిప్ని యూజ్ చేయడం జరిగింది సార్. దానివల్ల ఈ రోబోట్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు హెడ్ టిల్ట్ చేస్తుంది, అక్కడి నుంచి వచ్చే అవుట్పుట్కి లిప్సింక్ని పర్ఫెక్ట్గా ఇవ్వడం, వాట్ ఎవర్ మనం అనుకుంటే ఒక క్వశ్చన్ ఇవ్వగానే దానికి ఇచ్చే సమాధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మనిషి ఎలా మాట్లాడతాడో అలాగా మిమిక్ చేస్తుంది సార్. ఏ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఇస్తుంది? యాజ్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ బ్యాక్ సైడ్లో ఏదైతే రన్ అవుతుందో దాని ద్వారా మనం ఇక్కడ అవుట్పుట్ సోర్స్ అనేది ఆక్సిలరీ మనకు ఉంటుంది సార్. ఆక్స్ అనేది అది IMU చిప్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల సో అది ఇక్కడ వచ్చే అవుట్పుట్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఒక స్పీకర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది సార్. సో అది వాయిస్ని రికాగ్నైజ్ చేస్తుంది సార్. ఫస్ట్ వాయిస్ని రికాగ్నైజ్ చేసి ఇచ్చిన క్వశ్చన్ని తీసుకొని దానికంటూ అవుట్పుట్ ఏదైతే ఒక పర్టికులర్ అవుట్పుట్ ఉందో దాన్ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు దానికి ఇవ్వాల్సిన కంప్యూటర్ విజన్ ద్వారా ఇవ్వాల్సిన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవనివ్వండి, ఆర్ ఎల్స్ ఏదైనా ఫన్నీగా మాట్లాడుతున్నప్పుడు అది కొంచెం నవ్వుతూ ఒక ఎమోషనల్ వేగా మనకి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సార్. రోబోకి ఎదురుగా ఉన్న వస్తువుని గుర్తించే అవకాశం ఉంటుందా? దాని మీద ప్రశ్న అడిగితే చెప్తుంది? ఉంటుంది సార్, తప్పకుండా. బట్ ప్రస్తుతానికైతే మనం ఇంటిగ్రేట్ చేసిన దాంట్లో కంప్యూటర్ విజన్ అనే దాన్ని ఇంటిగ్రేట్ చేసాం సార్. సో దాంట్లో ఏంటంటే మన రోబోట్కి ఏదైతే ఎదురుగా మనం ఉంటుందో దాన్ని అది క్యాప్చర్ చేసి మనకు ఆ ఇమేజ్ ఇమేజ్ అవనివ్వండి, జరుగుతున్న వీడియో రిఫరెన్స్ అవనివ్వండి, దాని గురించి అది తెలపడం జరుగుతుంది సార్. దీన్ని మనం ఫ్యూచర్లో బాగా ఎక్స్టెండ్ చేయగలిగితే ఒక హోలోగ్రామ్ ఇమేజ్ అనేది ఉంటుంది సార్.
ఇక్కడ లైక్ వేరే దగ్గర ఒక వీడియో రికార్డ్ చేసినా సరే దాన్ని ఇక్కడ ఈ రోబోట్ ప్లే చేయగలుగుతుంది. గాలిలో మనకి టీవీ వస్తుంది కదా సార్, అలాగా హోలోగ్రామ్ అనేది తిన ఐ నుంచి రిఫ్లెక్షన్ వెళ్తుంది సార్. ఒక లేజర్ రిఫ్లెక్షన్ అనేది వెళ్ళి వాట్ ఎవర్ ఎయిర్లో దాన్ని పర్ఫామ్ చేస్తుంది సార్, అక్కడ రికార్డ్ అవుతున్న వీడియోని. ఈ రోబోకి మీరు ఏం పేరు పెట్టారు? దివ్యాంశ్ అనే పేరు పెట్టాం సార్, ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ గాడ్ అని. లైక్ ఏదైతే విశ్వంలో ఉంటుందో ఆ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా తిను రిప్రజెంట్ చేయగలుగుతుంది. సో అలా రిప్రజెంట్ చేయగలుగుతుంది కాబట్టి దివ్యాంశ్ అని పేరు పెట్టడం జరిగింది సార్. అండ్ దివ్య అంటే ఒక బ్రైట్నెస్, ఇది గుడ్ పర్పస్ మీద మాత్రమే యూజ్ చేయాలి, ఎటువంటి బ్యాడ్ పర్పస్ కోసం యూజ్ చేయకుండా ఉండాలి అని చెప్పి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది దివ్యాంశ్. అది మంచి పనులు మాత్రమే చేస్తుంది అనే అర్థం కూడా వస్తుంది సార్ దాంట్లో. హే టెల్ మీ తెలుగు డైలాగ్. No dialogue. Hey, dialogue, please response to him. He's calling you. I'm just kidding. My name is Divyansh. Hey, look at me. Hey, get into Siddhartha Engineering College. Who is Rajaya? I'm Rajaya, SAGT President. Who is Venkateswara Rao? You're Venkateswara Rao, Physics Assistant Professor. Who is Miss Meena? ASSE Assistant Professor. I'm Rajaya, SAGT President. Am I holding a water bottle? ఇది మన రోబో చెప్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్లో మనం మాట్లాడుతూ ఉంది. త్వరలో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ ద్వారా అన్ని రకాల భాషలు మాట్లాడే విధంగా వీళ్ళు ఈ కంప్యూటర్ని రూపుదిద్దనున్నారు. ప్రస్తుతం ఏఐ తోటి జరుగుతున్నటువంటి ఈ హ్యాకథాన్లో అందరినీ ఆకర్షిస్తుంది ఈ విశాఖకు చెందినటువంటి రోబో. ఏఐ తోటి కేవలం మాట్లాడటమే కాదు, మామూలు మనుషులు మాట్లాడే విధంగా కనుబొమ్మలు, అదేవిధంగా ఎమోషన్తో కూడినట్లు నవ్వుతూ మాట్లాడాల్సినటువంటి పదాలను నవ్వుతూ మాట్లాడటం, అదేవిధంగా హార్ష్గా చెప్పే వాటిని చాలా గట్టిగా ఎమోషన్స్ తోటి చెప్పటం దీని ప్రత్యేకత. అందుకే దీన్ని పేరు కూడా దివ్యాంశ్ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో ఈ మామూలు మనిషిలాగా నడవటంతో పాటుగా మామూలు మనిషిలాగా మాట్లాడే విధంగా దీన్ని రూపుదిద్దనున్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.